ఏ పని చేయలేము, ఎవరు చెప్పిన మాట వినలేము, చదవలేము, రాయలేము. మీకు ఏమైనా డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, వైట్నర్ కానీ ఏమైనా విషయం తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 19072కి కాల్ చేసి చెప్పండి. మీరు స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా మీకంటే పెద్దవాళ్ళు తెచ్చి రమ్మంటే చాక్లెట్లు బిల్లలు ఇస్తారంటే వద్దని చెప్పండి. వాటిలో గంజాయి అవి ఏమైనా కలిసి ఉండొచ్చు. థ్యాంక్ యూ. Education is important for our life. Education is the blessing of life. One of its necessities, dear teachers, dear parents, dear students, we must have our voice. When we are silenced, in the same way, when we were in Swat, the north of Pakistan, we realized the importance of pens and books. When we saw the guns, why is it that countries which we call strong are so powerful in creating wars? But పేరెంట్స్ ఇంట్లో పిల్లలతో ఏ విధంగా ఉంటారో ఆ పెంపకం కానీ, ఆ చదువు కానీ, ఆ క్రమశిక్షణ ఆటోమేటిక్గా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో దయచేసి మీరు అందరూ కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పుడైతే ఉంటుందో టీచర్స్ కూడా చదువు చెప్పడం ఈజీగా ఉంటుంది. మెయిన్ మన పిల్లల్ని మనం ఆ విధంగా పెంచాలి. మీతో పాటు వాళ్ళు బాగా పెంచి ఉన్నతమైన శిక్ష వెళ్తే రేపన్న రోజున మీరు వాళ్ళ గురించి ఆలోచించిన అవసరం లేదు. వాళ్ళకి చిన్న చెడు మార్గంలో పెరిగితే మనకి లేని కష్టాలన్నీ ఉంటాయి జీవితాలు. సో ఆ విధంగా పెంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని డ్రగ్స్ గురించి రకరకాలుగా చెప్పారు. ముఖ్యంగా మీరు బాధ్యత తీసుకొని ఇవాళ ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ పిల్లల గురించి మీరు ఏ విధంగా కేర్ తీసుకుంటున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. సో మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా క్రమశిక్షణగా ఉన్నారు, టైంకి వస్తున్నారా లేదా, లేకపోతే ఏమైనా ఇక్కడ స్కూల్లో ఇబ్బందులు ఉన్నాయని అన్నీ కూడా తెలుసుకోవడానికి మన పిల్లల భవిష్యత్తు గురించి పెట్టే కార్యక్రమం కాబట్టి మీరు అందరూ కూడా ఒక ప్రత్యేకమైన దృష్టితో మన పిల్లల మీద ఉండాలనే ఒక లక్ష్యంతో పెట్టిన కార్యక్రమం. ఇందులో భాగంగా ఎన్నో విద్యా సంస్థలు తీసుకొచ్చి దేశంలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పేసి ఇవాళ లోకేష్ గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో మన అందరం కూడా దానికి సహకరించాలి. సో మీకు ఒక విషయం అయితే చెప్తానండి, స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకి చదువు మాత్రం చెప్పగలరు. మన పిల్లలు క్రమశిక్షణగా పెరుగుతున్నారా లేదా అనే విషయాన్ని మనం మాత్రం చూసుకోవాలి. టైం టు టైం స్కూల్కి వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారు, టైంకి స్కూల్ ఇంటికి వస్తున్నారా లేదా, ఆ విధంగా మనం కూడా చెక్ చేసిన బాధ్యత మన మీద ఉంది. అలాగే మనకి రకరకాల ఇష్యూస్ ఉంటాయి మన ఇంట్లో. మన హస్బెండ్ డ్రింక్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా మనకు ఇష్యూస్ ఉండొచ్చు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. సో అవన్నీ కూడా మన పిల్లల ముందు మనం చర్చించుకోవచ్చు. మన పిల్లల మీద ఆ ప్రభావం పడకూడదు. ఎప్పుడైతే ఆ ప్రభావం పడుతుందో వాళ్ళ పెంపకంలో తేడా పెరుగుతుంది. ఇక్కడ ఆర్బిఎం హై స్కూల్ రెండు టీచర్గా ఒక కోఆపరేషన్ ఆఫ్ పిఎంసి మెంబర్స్, లోకల్ లీడర్స్ అందరూ కూడా పేరెంట్ ఈ స్కూల్ అనేటువంటిది 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 500 మంది విద్యార్థులతో రోజు ఇక్కడ కలకలలాడుతుంది. సరస్వతి తల్లి నేర్పిస్తున్నంతా కూడా డిసిప్లిన్గా గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఏ కార్యక్రమం ఏ టైంలో ఏం జరగాలో అవన్నీ కూడా క్రమంగా విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ ద టీచర్స్ మేమంతా పాటిస్తున్నాం. అది చేసినందుకు ఇంకా అభివృద్ధి చేయాలని ఆశిస్తూ సో మీ శ్రీనివాస్. అందరికీ నమస్కారం. నా పేరు కొల్లూరు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది ఒక పెద్ద కాన్సెప్ట్ లాగా తెచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్. ప్రతి 3 మాసాలకి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్
అనేది చాలా ఇంపార్టెంట్. అది నార్మల్గా ఎప్పుడెప్పుడో జరిగేది, ఒక 2 సంవత్సరాల క్రితం వరకు. ఈ కూటమి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ మీద చాలా మంచి అభిప్రాయం కల్పించాలి, మంచి అవగాహన సదస్సులాగా చేయాలని ప్రతి 3 మాసాలకి టీచర్స్ పేరెంట్స్ మీట్ చేయించి చాలా వరకు చాలా అవగాహన, అంటే మీ వాళ్ళ పిల్లలు కరెక్ట్గా బయటకు వస్తున్నారా లేదా, ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, ఇదన్నీ ఒక ప్రైవేట్ స్కూల్ పద్ధతిలాగా ఒక గవర్నమెంట్ స్కూల్ అవ్వడం అనేది చాలా మంచి శుభసూచనలు. ఇలాంటివి ఇంకెన్నెన్నో జరుగుతున్నాయి. ఇవాళ రమాదేవి స్కూల్లో నేను చూసింది చాలా మంచి సైన్స్ ఫేర్ అయింది. అది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ఈ స్కూల్ నిర్వహిస్తుంది. కాబట్టి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఇలాగ రమాదేవి స్కూల్ మన ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో, శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎలా జరిగిందో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్కరు ఇలాగే ఫాలో అవుతే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి మంచి అభివృద్ధి చెందుతుంది. పిల్లలు కూడా రేపు పొద్దున రాబోయే కాలంలో పిల్లలు కూడా చాలా మంచి నాలెడ్జ్ఫుల్గా ఉంటారని నాకు